చేశాడని చెప్పేసి ఎంతగానో అసూయ పెరిగింది. అయితే ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, నిన్న అన్న చెప్పాడు కదా, రాజుగారు ఒక అనౌన్స్మెంట్ చేశారు. గొలియాతుతో ఫైట్ చేయకముందు ఏం చెప్పారు? ఎవరైతే నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని చెప్పేసి చెప్పారు. అప్పుడు దావీదును పిలిపించి ఏం చేశారంటే సౌలు యొక్క కుమార్తెనిచ్చి వివాహము చేయడానికి నిశ్చయిస్తారు. ఫస్ట్ ఇష్టం ఉండదు, కానీ రాజు మాట ఇచ్చి ఏం చేస్తారు? తప్పకూడదు కదా, తప్పొచ్చా? రాజు ఒకసారి మాట ఇచ్చాడంటే అది నెరవేర్చాలి. కాబట్టి ఏం చేశారు? సౌలు యొక్క కుమార్తెనిచ్చి దావీదుకి పెళ్లి చేస్తారు. అయితే ఆ కుమార్తె పేరు ఏం పేరంటే మీకాలు. ఏం పేరు? మీకాలు. అయితే ఈ విధంగా జరిగిన తర్వాత సౌలు మనసు అయితే, సౌలు మనసులో దేవుని ఆత్మ ఉందా లేకపోతే దురాత్మ ఉందా? దురాత్మ ఉంది. ఎందుకంటే దేవునికి లోబడే మనసు లేదు సౌలుకి. అలాగే ఈర్ష్య ఉంది, దావీదు మీద కోపం ఉంది, జెలస్ ఫీలింగ్, ఇవన్నీ ఉండటం వల్ల, ఈ చెడ్డ లక్షణాలన్నీ సౌలులో ఉండటం వల్ల దేవుడు సౌలులో ఉన్నాడా? దేవుని ఆత్మ సౌలులో లేదు. జెలస్ ఫీలింగ్ అన్నిటి వల్ల సాతాను ఏం చేసింది? సౌలు హృదయంలో ఉండిపోయింది. ఇంకా చెడ్డ పనులు చేపించడానికి సాతాను సౌలుని ప్రేరేపిస్తుంది. ఆ సమయంలోనే శామ్యూయల్ చెప్పిన మాట తనకు గుర్తొచ్చింది. దేవుడు నిన్ను తృణీకరించేశాడు, నీ స్థానంలో ఎవరిని రాజుగా అభిషేకించాడు? దావీదుని అభిషేకించాడని చెప్పారు. అయితే ఆ మాట గుర్తొచ్చింది. నా స్థానంలో ఎవరో ఒక రాజుని నియమిస్తానని చెప్పారు కదా, బహుశా దావీదే ఆ రాజేమో. దావీదు